జీవించుతున్నాడు కనుక మీరు కూడా జీవించదని వాగ్దానం చేస్తున్నాడు. మరొకటి ప్రభు చేసిన వాగ్దానం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మన జీవితంలో ఎంత క్లిష్టమైన సందర్భాలు మనకి ఎదురైనా, గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యు. నేను విడువను, ఎడబాయను. ఇదిగో సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను, సమస్త అధికారం నాకు ఇవ్వబడి ఉంది అని ఆయన ఏ రీతిగా అయితే వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం అన్నింటి ఒకవేళ నువ్వు తప్పిపోతున్నా ఆయన తన వాక్యం ద్వారా పిలిచి నేను చేరవేసి నేను క్షమించి, అంతేకాదు అన్నిటికీ మించి ఆయన నీకు సదాకాలం ఆయన త్వరగా కనుక ఇటువంటి పునరుద్ధరణకు ఆశీర్వాదం కేవలం క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయన వాగ్దానం చేసే దీవులన్నీ ఆయన విశ్వాసం ద్వారా మనం పొందుకోవడం. సందర్భంలో ఏ ఒక్కరైన ఇంకా లోకపు భయంతో లోకపు సందర్భంలో విశేషమైనటువంటి ప్రార్థన చేయబడుతుంది. మీరందరూ జరిగినట్టుగానే వారి కుటుంబాలు పరిచర్యల కొరకు, స్త్రీల సమాజము కార్యవర్గము పరిచర్యలు, యవనస్తులు కార్యవర్గము పరిచర్యలు, సండే స్కూల్ కార్యవర్గము పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘములో చిన్నల మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగములు చేస్తున్న